హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ 3, 2025. మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది, అన్న మనకి తక్కువ రేట్ లో కూడా స్ప్రే చెప్పన్నా అని చెప్పి ఎర్రనల్లికి అడగడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకి మనం ఒక గతంలో మహర్షి గురించి చెప్పడం జరిగింది. సో మహర్షి అనేది యాక్చువల్ గా ఎంత రిజల్ట్ ఉంటుందంటే రైతుల్ని ఒక్కసారి మిస్మరైజ్ చేస్తుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రైతులు ఈ ఏదైతే మహర్షి కొట్టిన తర్వాత అంటే ధర విషయంలో 1600 రూపాయలు మీకు పడినప్పటికీ కూడా, సో ఇది ఏంటి అంటే పెస్ట్ ని కంట్రోల్ కంప్లీట్ గా క్లీన్ చేస్తుంది. మీరు ఒక బ్లాక్ త్రిప్స్ ఒక్కటే మాత్రమే 40-50% వరకు కూడా కంట్రోల్ చేస్తుంది. కానీ మిగతా ఏదైతే తెల్లదోమ గాని, ఎర్రనల్లి గాని, ఎల్లో మైట్ గాని, దాంతో పాటు త్రిప్స్ గాని, సో నార్మల్ త్రిప్స్ దాంతో పాటు బ్లాక్ త్రిప్స్ ని కూడా 50% వరకు కూడా కంట్రోల్ చేసి, ఆ చిగుర్లు ఏదైతే కాలిపోతున్నాయో ఆ చిగుర్లని కాలిపోకుండా వచ్చే ఇగురిని చిట్టి ఆకులతో తీసుకురావడానికి, దాంతో పాటు మనకి గ్రోతింగ్ కూడా మంచిగా ఉండి తోట నలుపుకు తీసుకురావడానికి ఈ మహర్షి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను స్ప్రే చేశాను, చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఈ మహర్షి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక్కటి గమనించండి, సో ఏది మిక్స్ చేయక్కర్లేదు కాబట్టి 1600 రూపాయలు అయినప్పటికీ కూడా చాలా 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 6 నుంచి 7 రోజుల వరకు కూడా మంచి రిజల్ట్ అయితే గనక ఈ మహర్షి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే కాలిపోయే ఇగుర్లు ఖచ్చితంగా ఉన్నాయంటే తడి మీద మహర్షి M45 రెండు కలిపి స్ప్రే చేసుకోండి. సో ఇది చేసిన తర్వాత నేను షిన్వా, ఒమైటు, ఇసాబియను ఈ 3 కలిపి ఈ రోజు స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే ఇది కొట్టిన తర్వాత 8వ రోజు నేను ఇవాళ స్ప్రే చేయడం జరుగుతుంది. సో మనకి అంతకు ముందు అంత క్వాలిటీగా లేదు తోట, సో అంత గ్రోతింగ్ లేదు. సో ఫ్లవరింగ్ వస్తుంది, గ్రోతింగ్ వచ్చింది. దాంతో పాటు అన్ని రకాలుగా ఈ మహర్షి అనేది నన్ను సాటిస్ఫై చేస్తుంది. ఆల్రెడీ అందరి రైతులు కూడా అదే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొట్టిన తర్వాత షిన్వా, ఒమైటు, ఇసాబియన్ స్ప్రే చేయలేకపోతే మీరేం చేస్తారంటే ఇసాబియన్ 250 ml, దాంట్లో మైత్రి అనేది ఒక ఎకరానికి 250 ml, ఒమైట్ అనేది ఒక 250 ml వేసి కనుక స్ప్రే చేసుకున్నా గానీ మంచి రిజల్ట్ ఉంటుంది. తక్కువ బడ్జెట్, మంచి రిజల్ట్ ఉంటుంది. సో చాలా బాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మహర్షి కొట్టినట్లయితే రిజల్ట్ కూడా మీరు ఒకసారి చూడండి. సో ఎలాంటి వాటికి కూడా ఆ చిగులు కాలిపోయే వాటికి అవ్వట్లేదు. సో కంట్రోల్ చేస్తున్న ఏదన్నా ఉంది అంటే అదే మహర్షి. థ్యాంక్ యూ. రిజల్ట్ బాగుందన్నా. అయ్యప్ప గోల్డ్ మహర్షి బాగుందన్నా. మహర్షి కొట్టుకున్న ముందు నెల్లు ఉండేనా, చిగురు మాడిపోతుండే. చిట్టాక్ వచ్చింది, ప్రతి బరే చిట్టాకే చిగురు అన్న లోపల పుట్టే చిగురు కింద నెల్లి లేదు. మస్తుండేనా మహర్షి.